అమ్మా నాన్నలకు తోడుగా ఉండి అక్క చెల్లి పెళ్ళిళ్ళు చేసి తనని ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళి ఆడపిల్లని కనడం వల్ల అత్త ఇంటి ఆరెళ్ళు పడలేక కూతుర్ని నష్టజాతకురాలు అని తిడుతుంటే సహించలేక పుట్టింటికి చేరి అందరూ నష్టజాతకురాలు అన్న కూతుర్ని ఎంత అదృష్టవంతురాలో అనుకునేలా తీర్చిదిద్దిన ఒక పార్వతి కథ. అక్క, అమ్మా నాన్న ఎవరు పలకరేంటి అని అడిగింది పని మనిషి కుమారిని సుప్రజ. లేరమ్మా, ముగ్గురు గుడికి వెళ్ళారు అంది కుమారి. ఎలా వెళ్ళారు అంది సుప్రజ. అక్కగారు క్యాబ్ బుక్ చేశారమ్మా అంది కుమారి. సరే, రేపు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు అంది సుప్రజ. ఎవరో ఆ పెద్దవాళ్ళు అంటూ వచ్చారు ముగ్గురు. నీ కూతురు కలెక్టర్ నాన్న ఇప్పుడు. అయినా నాకు చెబితే నేను వచ్చేదాన్ని కదా గుడికి అంది సుప్రజ. నువ్వు వచ్చేసరికి వచ్చేయచ్చు అని వెళ్ళాము అంది అమ్మ లక్ష్మి. ఇంతకీ రేపు వచ్చే పెద్దవాళ్ళు ఎవరు అంది పార్వతి. అక్క, నేను జాయిన్ అయ్యాక అందరూ పార్టీ అంటున్నారు. ఎలాగో మనకు గవర్నమెంట్ ఇంత పెద్ద భవనం ఇచ్చింది, ఆ పార్టీ ఏదో ఇక్కడే ఇద్దామని ఆఫీస్ స్టాఫ్తో సహా అందరినీ పిలిచేశాను అంది సుప్రజ. అంతమంది అంటే బయట పురమాయిస్తే మంచిదేమో అంది పార్వతి. అన్నీ అయిపోయాయి, వడ్డించడానికి అన్నిటికీ వాళ్లే వస్తారు, మనం రెడీ అయ్యి కూర్చోవడమే అంది సుప్రజ. అయితే మా కలెక్టరమ్మ చేస్తున్న మొదటి వేడుక అన్నాడు నాన్న వాసు. అవును నాన్న, మీరు ఊరు వెళ్ళొద్దు, నాతో పాటే ఉండండి ప్లీజ్. చదువు కోసం మీ అందరికీ దూరంగా ఉన్నాను. అక్క, నువ్వు కూడా జాబ్ మానేయ్, నాకు జాబ్ ఉంది, మనకి ఏ కష్టం లేదు. రాదు అంది సుప్రజ. నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచి విజ్ఞానం పెంచుకొని విజ్ఞానం టీచర్గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ఒక్కసారిగా మానేసి నువ్వు స్టే హోమ్ అంటే ఉండలేను నేను అంది పార్వతి. ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డావు, నువ్వు నన్ను ఎలా చూడాలి అనుకున్నావో అలా చూశావు, ఇంకా ఎందుకు కష్టం? నిజం చెప్పాలంటే నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేను. నా కోసం అమ్మా నాన్నని ఇచ్చి నువ్వు అక్కగా మారావు, ఇన్నాళ్ళు మాకు తోడుగా ఉన్నావు, ఇకనైనా నీ తోడుగా నన్ను ఉండనివ్వు అంది సుప్రజ. అంతా నేనే చేశానా? నువ్వు కష్టపడి చదివావు అంది పార్వతి. నీ సపోర్ట్ లేకుండా నేను ఏదీ చేయలేను అంది సుప్రజ. చిన్నప్పటి నుండి బాధ్యతలను తనపై వేసుకుని నాకు సపోర్ట్గా నిలిచింది, నువ్వు మాకు అమ్మవి అన్నాడు వాసు. నాన్న, మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు, నా బాధ్యత నేను చేశాను అంతే అంది పార్వతి. అందరూ రండి భోంచేద్దాం అంది పార్వతి. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదా అంది సుప్రజ. నీ మొహం, పద అంది పార్వతి. అందరి భోజనాలు అయ్యాక వెళ్ళి పడుకుంది పార్వతి. వద్దన్న గతం కళ్ళ ముందు కదులుతోంది. ముగ్గురు ఆడపిల్లల మధ్యలో అమ్మాయి పార్వతి, చదువులో సరస్వతి. తండ్రి చాలీచాలని జీతానికి తన తోడుగా ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది పార్వతి. దానికి అక్కా చెల్లి ఇద్దరి సపోర్ట్ ఉండేది. పార్వతి డిగ్రీలో ఉండగానే అక్క ఉమకి మంచి సంబంధం వచ్చింది. పైసా కట్నం లేకుండా చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. సింపుల్గానే పెళ్లి చేసి పంపినా అప్పు చేయక తప్పలేదు. ఇంట్లో ట్యూషన్స్ కాకుండా ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ ప్రైవేట్గా బీఈడీ చదివింది పార్వతి. అక్క పెళ్లికి చేసిన అప్పు తీరేసరికి అక్క అత్తవారి కుటుంబం నుండే ఒక సంబంధం వచ్చింది పార్వతికి. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబ భారం తండ్రి మోయలేడని తిరస్కరించింది. ఆ ఫోటో చూసి చెల్లెలు, చేసుకోవచ్చు కదే, అబ్బాయి బాగున్నాడు, గవర్నమెంట్ జాబ్ అంది. నీకు నచ్చితే చెప్పు అంది పార్వతి నవ్వుతూ. నాకు ఇష్టమే అంది సిగ్గుపడుతూ. అనుకోకుండా దగ్గరలోని ముహూర్తానికే పెళ్ళి అయింది. అందరూ చిన్నదానికి చేసేశారు, ఇక దీనికి పెళ్ళి అవుతుందా అన్నారు. అవ్వకపోయినా పర్లేదు, అమ్మా నాన్నకు సపోర్ట్గా లైఫ్ అంతా గడిపేస్తాను అంది పార్వతి. నెమ్మదిగా పెళ్ళికి అయినా అప్పు తీరి అక్కా చెల్లెళ్ళు పురుళ్ళు అన్నీ సజావుగా సాగుతున్నాయి. స్కూల్లో తనతో పాటు టీచర్ చేసే రాధ వాళ్ళ బాబు బర్త్డే అంటే అక్కడికి వెళ్ళింది. రాధ పార్టీ అయ్యాక ఒకసారి ఆగు పార్వతి, నీతో మాట్లాడాలి అంది. రాధకి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, ఇతను శ్రీను,
మా వారికి స్నేహితుడు. వీళ్ళ స్నేహం ఇప్పటిది కాదు, చిన్నప్పటి నుండి ఉంది అంది రాధ. నమస్తే అంది పార్వతి. నీతో మాట్లాడాలి అంటున్నారు. ఒక్కసారి మాట్లాడు అంది రాధ. పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడతాను అంది పార్వతి. అతను నిన్ను ఇష్టపడుతున్నాడు, ఒక్కసారి మాట్లాడు. నచ్చకపోతే వదిలేయి, కానీ మంచి వ్యక్తి, కలెక్టర్ ఆఫీస్లో జాబ్. మన మధ్య ఉన్న స్నేహంతో చెబుతున్నాను, ఒకసారి మాట్లాడు అంది రాధ. పెరట్లో చెట్టు దగ్గర చైర్స్ వేసి మాట్లాడు అని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది. అతనే మొదలుపెట్టాడు. 2 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. రోజు మీకోసం ఎదురు చూడడం నా దినచర్యలో ఒక భాగం. అలా ఎదురుచూపులతోనే సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే అలా చూస్తూనే ఉంటాను, వస్తున్నావా అనుకుంటూ. ఆ రోజు నేను ఆఫీస్కి లీవ్, అలా చూస్తూనే ఉంటాను, ఎప్పుడు వస్తారా అని అన్నాడు. తల ఎత్తి అతనిని చూసింది. ఒక్కసారిగా చూపులు కలిశాయి. వెంటనే తలదించుకుంది. చూడండి శ్రీనుగారు, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అమ్మా నాన్నని నేనే చూడాలి అనుకుంటున్నాను అంది పార్వతి. చూడండి, నేను వద్దు అనను. మీ శాలరీ మీ ఇష్టం అన్నాడు. నేను కొంచెం ఆలోచించి చెప్తాను అంది. మీ ఇష్టం, కానీ నో చెప్పొద్దు ప్లీజ్ అన్నాడు. ఇక వెళ్తాను అంది. వెళ్ళి నా జీవితంలోకి వచ్చేయండి అన్నాడు. నవ్వుతూ చూసింది. అతని కళ్ళల్లో కళ్ళు కలిస్తే కష్టం వెనక్కి రావు అనుకుంది. చూపులు కలిసిన శుభవేళ అంటారు ఇదేనేమో. ఎందుకో గుప్పెడంత మనస్సు అతని వశం అయిపోతుంది అనుకుంది. రాజుతో వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. ఏదో తెలియని సంతోషం. నన్నుగా ఇష్టపడుతున్నాడు. అమ్మా నాన్నలను చూడడానికి కూడా అభ్యంతరం పెట్టలేదు. ఇంకా ఆలోచించడానికి ఏముంది, ఓకే చెప్పు అంటుంది మనసు. 2 సంవత్సరాల నుండి నేను అతన్ని ఒకసారి కూడా చూడలేదు అనుకుంది. ఇదే ఊరిలో జాబ్, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. రోజు కంటే ముందుగా లేచి రెడీ అయింది. ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తుంది. అంటే ఈరోజు పెందలాడే వెళ్తున్నావు అంది లక్ష్మి. కొంచెం పని ఉందమ్మా అంది పార్వతి. బయటికి రావడమే చుట్టూ పరికించి చూస్తుంది. ఎప్పుడూ చూడలేదు. తన పని ఏదో అదే. దూరంగా నిలబడి కనిపిస్తున్నాడు. గుప్పెడంత మనసులో నరాలు అన్నీ ప్రేమ తీగలుగా మారి రాగాలు పలుకుతున్నాయి. ఏంటి ఇంత లజడి, నవ్వుకుంది. వెనక్కి తిరిగి చూస్తే అనుసరిస్తున్నాడు శ్రీను. స్కూల్ లోపలికి వెళ్తూ ఆగింది. అతను దగ్గరగా వచ్చాడు. మీ అమ్మానాన్నలతో వచ్చి మా వాళ్ళతో మాట్లాడండి అంది పార్వతి. అతని ముఖంలో సంతోషం తెలుస్తుంది. నా గమ్యం లేని ప్రేమతో మిమ్మల్ని జీవితాంతం అపురూపంగా చూసుకుంటాను. మా వాళ్లతో వస్తాను అంటే వెళ్ళిపోయాడు. రాధ వచ్చి ఏమైంది, ఓకే చేసావా? నీ మొహమే చెబుతోంది తొందరలో పెళ్లి బాజాలు అని. మాకు మంచి పార్టీ కావాలి అంది. ఏమైందో 2 రోజులు కనిపించలేదు. 3వ రోజు వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకుని వచ్చాడు. ఇంట్లో ఎలా పరిచయం చేయాలో తెలియలేదు పార్వతికి. అతనే చొరవగా తనని పరిచయం చేసుకుని వాళ్ళు ఎందుకు వచ్చారో వివరించాడు. అభ్యంతరం పెట్టడానికి ఏముంది, అమ్మాయికి ఇష్టమైతే మాకు ఇష్టమే అన్నారు. శ్రీను తల్లి ఏదో అడగబోయారు. శ్రీను మాట్లాడనివ్వలేదు. ముహూర్తాలు పెట్టి చెబుతాను అని వెళ్ళిపోయారు వాళ్ళు. అమ్మా నాన్న సంతోషానికి అవధులు లేవు. ఫోన్ చేసి అందరికీ చెప్పారు. ముహూర్తం పెట్టడము, పెళ్ళి కలలాగా అయిపోయాయి. అత్తవారింట్లో భర్తతో కలిసి కాలు మోపింది. ఆమె పాదాలు ఆ ఇంటి అడుగిడిన వేళ అతనికి ప్రమోషన్ పై ట్రాన్స్ఫర్ అయ్యింది. భర్తకు ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో, అమ్మా నాన్నలకు దూరం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. తను అక్కడికి వెళ్ళాక జాబ్ చూసుకుని డబ్బులు పంపొచ్చు అనుకుంది పార్వతి. అక్కడకు వెళ్ళాక జాబ్ చేయడానికి ఒప్పుకోలేదు అత్తగారు. ఏమనలేక భర్త దగ్గర బాధపడింది. కొద్ది రోజులు ఆగు, నేను మాట్లాడతాను అమ్మతో అన్నాడు శ్రీను. నెలలు గడుస్తున్నాయి. అమ్మా నాన్నలకు డబ్బు పంపుతాను అన్నాను, పంపలేకపోతున్నాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనే బాధ ఎక్కువ అయింది. అత్తగారి సూటిపోటి మాటలు కూడా ఎక్కువయ్యాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని, పైసా కట్నం లేకుండా కొంగున కట్టేసుకున్నావు అని ఆవిడ బాధ. ఆవిడకి సంతోషాన్నిచ్చిన వార్త పార్వతి తల్లి కాబోతుంది అనేది. నెలలు గడిచే కొద్దీ కొత్త తొడుగు వచ్చినట్టు నిండుగా తయారైంది పార్వతి. అత్తగారు ప్రేమగా చూస్తుంది. అది చూస్తుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
పెళ్ళి అయ్యి వచ్చాక అమ్మా నాన్నలను చూడ్డానికి కూడా వెళ్ళలేదు అనే బాధ విరిగిన కెరటంలా పడుతోంది. కబురు తెలిసిన అమ్మా నాన్న అక్క చెల్లి అందరూ వచ్చారు. అందరినీ చూస్తున్న పార్వతికి వెలుగునిచ్చే సమయంలా ఉంది. అత్తగారు డెలివరీకి తీసుకెళ్ళమంటే సంతోషంతో ఉరకలు వేసింది. శ్రీనును వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఆమె ముఖం చూసిన శ్రీను సెలవు ఉన్న రోజు రెక్కల తొడిగి వస్తానని నీ దగ్గరికి అన్నాడు. పుట్టింటికి వచ్చిన పార్వతి సంతోషంతో ఇల్లంతా తిరిగింది. తండ్రి దగ్గర బాధపడింది. మిమ్మల్ని నేనే చూసుకుందాం అనుకున్నాను. మీరు ఈ వయసులో కూడా కష్టపడుతుంటే బాధగా ఉంది నాన్న అని. నా బాధ్యత అంతా నువ్వే మోసావు. ఈ టైంలో ఇలాంటివి ఆలోచించకూడదు అన్నాడు తండ్రి. పురుడు టైంకి వస్తామని అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నట్టుగానే ప్రతి సెలవు కాకపోయినా అప్పుడప్పుడు వస్తున్నాడు. మన మధ్యన రాబోయేది అబ్బాయి అయితే బావుణ్ణు అన్నాడు శ్రీను. అమ్మాయి అయితే వద్దా అంది పార్వతి. వద్దు అని కాదు, అమ్మకి అబ్బాయి అంటేనే ఇష్టం అన్నాడు. అది మన చేతుల్లో పన, దేవుడు ఎవరిని ఇస్తాడో అంది పార్వతి. అతని ముఖం చూసి ఇతనికి ఇష్టం లేనట్టు ఉంది అమ్మాయి అనుకుంది. ఇక ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు. డెలివరీ డేట్కి అందరూ వచ్చారు. అత్తగారి ముఖం చూసి దేవుడా అబ్బాయినే ఇవ్వు అనుకుంది పార్వతి. డెలివరీ కష్టం అని ఆపరేషన్ చేసి తీశారమ్మాయి. పాప అని తెలిసి కనీసం చూడలేదు ఆవిడ. శ్రీను మొక్కుబడిగా చూశాడు. పార్వతికి పూర్తిగా స్పృహ వచ్చేసరికే వెళ్ళిపోయారిద్దరూ. వాళ్లకు అమ్మాయి పుట్టడం నచ్చలేనట్టుంది అంది అమ్మ తనని వారిస్తూ. లేదు, అల్లుడిగారికి ఆఫీస్లో అర్జెంటు పని ఉందంట అన్నాడు నాన్న. అర్థమైంది పార్వతికి. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ చూడడానికి రాలేదు. 3వ నెల వచ్చాక పంపిస్తాము అంటే సరే, నాకు సెలవు లేదు, మీరే తీసుకురండి అన్నాడు శ్రీను. చీరాసారలతో తీసుకొచ్చారు పార్వతి అమ్మా నాన్న. వాళ్ళకి కనీస మర్యాద కూడా చెయ్యలేదు అక్కడ. వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళు. ఎవ్వరూ ఎత్తుకోవడం ఆడించడం లాంటివి చెయ్యట్లేదు. ఇంట్లో పని అంతా చేస్తూ పాపని చూసుకుంటూ నిమిషం తీరిక లేక అలసిపోతుంది పార్వతి. అనుకోకుండా ఒకరోజు అత్తగారు బాత్రూంలో జారిపడింది. ఇక సాధించడానికి ఆవిడికి సరికొత్త మార్గం దొరికింది. బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నారు. ఇది వచ్చింది, నేను మంచాన పడ్డాను అని మొదలుపెట్టింది. దానికి వంత పాడుతున్నాడు శ్రీను. దాన్ని తీసుకువెళ్ళి మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేయి, దానిని చూస్తూ అమ్మని పట్టించుకోవడం లేదు నువ్వు అన్నాడు. ఎందుకు వీళ్ళకి ఆడపిల్ల అంటే అంత ఇష్టం? ఆ ఇంట్లో కొంచెం అర్థం చేసుకున్నది మామగారు ఒక్కరే. కానీ ఇంట్లో మాట్లాడే అధికారం లేదు ఆయనకు. రోజులు గడుస్తున్నాయి. అత్తగారు లేచి నడుస్తోంది. పాప పాకుతుంది. పాకుతూ శ్రీను కూర్చుని ఉంటే అక్కడికి వెళ్ళింది. ఎత్తుకుని పార్వతి అని పిలిచి, దీన్ని చూడు, ఇల్లంతా పాకుతోంది, ఎవరో ఒకరు చూడకుండా తొక్కేస్తారు అన్నాడు పాపని అందిస్తూ. పార్వతి సంతోషానికి అవధుల్లేవు. ఇన్నాళ్లకు ఎత్తుకున్నాడు, ప్రేమ ఉండి అయిష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు అనుకుంది. ఆ సాయంత్రం అతని నిజరూపం చూపించాడు. నేనా పాప, ఎవరు కావాలో నిర్ణయించుకుని చెప్పు. నేను అయితే దీన్ని మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేయి, కావాలంటే డబ్బులు పంపిద్దాం అన్నాడు. స్థాణువులా నిలబడి చూస్తోంది. మాట్లాడవేంటి? పాపే కావాలి అంటే నువ్వు నాకు వద్దు, దాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా ఉండిపోయింది పార్వతి. వాడు చెప్పింది వినపడిందా, మళ్ళీ చెప్పాలా, నిర్ణయించుకో అంది అత్తగారు. 2 సంవత్సరాలు నేను కనీసం చూడకపోయినా నా వెనక పడి తిరిగి నన్ను ప్రేమించి ఇంట్లో ఒప్పించి నీ తోడునై జీవితాంతం నీ నీడగా ఉంటాను అంటే నమ్మి తల వంచి తాళి కట్టించుకుని అతని వెంట వచ్చింది. నీ తోడునై వేలు వీడని బంధంగా ఈ ఇంట అడుగుపెట్టాను. ఒకప్పుడు నేను వద్దు అంటే జీవితాంతం నీ మీద నాకున్న ప్రేమతో బతికేస్తాను అన్నాడు. నిన్ను వీడని ప్రేమను నేనే అన్నాడు. ఇప్పుడు ఉంటావా వెళ్తావా అని అడుగుతున్నాడు. మొదటిసారిగా నోరు విప్పింది పార్వతి. ఆడపిల్ల అంటే ఎందుకు అంత చిన్నచూపు మీకు? మీరు ఒకప్పుడు ఇంత చిన్న వయస్సు నుండే ఎదిగారు. అప్పుడు మీ అమ్మా నాన్న వద్దు అనుకుంటే ఈరోజు మీరు మీ కొడుకు ఉండేవారా అంది. ఆ నష్టజాతకురాలితో నన్ను పోల్చకు అంది ఆవిడ. పెళ్ళి ముందు ఎన్ని ప్రమాణాలు చేశారో మర్చిపోయారా అంది శ్రీనుని చూస్తూ. అదే వాడు చేసిన తప్పు. ఇప్పుడు ఆ ప్రేమ మత్తు వదిలింది అంది ఆవిడ. పిన్నురాలై చూస్తుంది పార్వతి.
మౌనంగా తన గదిలోకి వెళ్ళి బట్టలు అన్నీ సర్దుకుంది. పార్వతి వచ్చి చూసి వెళ్ళింది ఆవిడ. వెనకే శ్రీను వచ్చి, ఏం నిర్ణయం తీసుకున్నావు? దాన్ని వదిలి రావడానికా, అక్కడే ఉండడానికా అన్నాడు. నీతో నేను దగ్ధమైనప్పుడు, నాపై అణువంత ప్రేమ లేనప్పుడు నేను బిడ్డపై మమకారం వదులుకొని రావాలా అంది పార్వతి. అలాగే అయితే ఈ పేపర్స్పై సంతకం పెట్టి వెళ్ళు అన్నాడు. సంతకం చేసి పేపర్స్ అక్కడే పడేసి బ్యాగ్తో బయటికి వస్తుంటే, మేము పెట్టిన బంగారం మాటేంటి అంది ఆవిడ. ఆలోచించకుండా నా దగ్గర ఉన్నది ఇదే అని సూత్రాలతో సహా చైన్ ఆవిడ చేతిలో పెట్టింది. ఒక సూత్రం అమ్మవాళ్ళు చేయించింది. మీకు కాబోయే కోడలికి నా కానుకగా ఇవ్వండి అని వెనతిరిగి కొండ వచ్చేసింది పార్వతి. చంటి బిడ్డతో బ్యాగుతో వచ్చిన పార్వతిని చూసిన తల్లిదండ్రులకు అర్థమైంది. కూతుర్ని అక్కున చేర్చుకుంది తల్లి. చిత్రంగా ఒక కన్నీటి బొట్టు రాలేదు పార్వతికి. దృఢ నిశ్చయంతో ఉంది. ఆడపిల్ల అని మమ్మల్ని వద్దు అనుకున్న వాళ్లకు ఆడపిల్ల మగపిల్లలకు ఏమాత్రం తీసిపోదు అని రుజువు చెయ్యాలి. తను ఇదివరకు చేసిన స్కూల్కి వెళ్ళింది. వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోమన్నారు. సంతోషంగా ఇంటికి వచ్చింది. నాన్న అదే స్కూల్లో అడిగాను, జాయిన్ అవ్వమన్నారు అంది పార్వతి. పాపని అమ్మకి అప్పచెప్పి స్కూల్కి వెళ్తుంది పార్వతి. ఏమైంది? మళ్ళీ వచ్చింది. మొగుడు వదిలేసినట్టున్నాడు. తోటి టీచర్స్ గుసగుసలు చెవిన పడుతున్నాయి. అవేమీ పార్వతికి బాధ అనిపించలేదు. శ్రీను మాటల కంటే ఇవేమీ పెద్దవి కావు. ఇప్పుడు తనకున్న లక్ష్యం ఏ లోటు లేకుండా తన కూతుర్ని పెంచుకోవాలి. ఎన్నాళ్ళు పాప అని పిలుస్తావు? పేరు పెట్టవే దానికి అంది అమ్మ. అదే అనుకుంటున్నాను. సుప్రజ ఎలా ఉంది అంది పార్వతి. దానిలానే ముద్దుగా ఉంది అంది అమ్మ. అలా సంవత్సరాలు గడిచి స్కూల్కి వెళ్తుంది సుప్రజ. ఒకరోజు స్కూల్ నుండి వచ్చి నాకు నాన్న కావాలి అని ఏడవడం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా వినట్లేదు. నాన్న కావాలి, మా క్లాస్లో అందరికీ నాన్న ఉన్నారు, నాకెందుకు లేరు, నాకు ఇప్పుడే కావాలి అని మొండికేసింది. ఇదిగో మీ నాన్న, ఈవిడ మీ అమ్మ అంది పార్వతి. నువ్వు కాదా అమ్మవి అంది సుప్రజ. కాదు, నేను నీకు అక్కని అంది పార్వతి. దాని మొహంలో సంతోషం. నిజంగా నువ్వే మా నాన్నవా? అందరికీ నాన్నలాగే నన్ను స్కూల్కి సినిమాకి తీసుకువెళ్తావా అంది సుప్రజ. అలాగేరా, నువ్వు ఎలా అంటే అలానే అన్నాడు వాసు. అలా నెమ్మదిగా అలవాటు పడింది వాసు. లక్ష్మి కూడా దానికి అమ్మా నాన్న అయ్యారు. సుప్రజ తెలివైనది. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. ఇంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకుంది. ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. పెద్దమ్మ పిన్ని వాళ్ళ పిల్లలతో మంచి రిలేషన్ ఉంది. అందరితో చనువుగా చలాకీగా ఉండే అమ్మాయి. గ్రూప్స్కి ప్రిపరేషన్కి హాస్టల్కి వెళ్ళింది. రిజల్ట్ వచ్చింది, 4th ర్యాంక్. పార్వతి దగ్గరికి వచ్చి కూర్చుని, అమ్మా ఇది నీకు సంతోషాన్ని ఇచ్చిందా అంది సుప్రజ. పార్వతి కళ్ళల్లో నీళ్లు. ఇవి ఆనంద బాష్పాలేగా అంది సుప్రజ నవ్వుతూ. కంగ్రాట్స్ కలెక్టర్ గారు అంది పార్వతి. సుప్రజ ముఖంలో కొత్త ప్రారంభాల కాంతి. ఆ కాంతి అందరికీ వెలుగునివ్వాలి అనుకుంది పార్వతి. పార్వతి ఇంకా లేవలేదేమ్మా అంది లక్ష్మి. అయ్యో, టైం ఎంత అయిందో, రాత్రి నిద్ర రాలేదు, అందుకే మెలకువ రాలేదు అంది పార్వతి. రాత్రంతా గతాన్ని తలుచుకుంటూ ఉన్నావా? అది ఒక చేదు. నీ కూతురు ఇచ్చే ఈ సంతోషాన్ని ఆస్వాదించు. మన జీవితాలకు కొత్త ప్రారంభాల కాంతి సుప్రజ. సుప్రజ ఆఫీస్కి వెళ్ళిందా అంది పార్వతి. నీ దగ్గరికి 2-3 సార్లు వచ్చింది. నువ్వు లేవలేదని ఇప్పుడే వెళ్ళింది. నువ్వు లేచాక కాల్ చేయమంది అంది అమ్మ. ఫోన్ అందుకుని కాల్ చేసింది. లేచావా? నేను రావడానికి లేట్ అవుతుంది. ఈవెంట్ మేనేజర్ వస్తాడు, అన్నీ వాళ్లే చూసుకుంటారు. నువ్వు హైరానా పడకు అంది సుప్రజ. సరే ఉంటాను అయితే అంది పార్వతి. సుప్రజ చెప్పినట్టుగానే 2ంటికి వచ్చి అలంకరించడం మొదలుపెట్టారు. ముందే అనుకుంటే వాళ్ళిద్దరినీ రమ్మనే వాళ్ళం అంది లక్ష్మి. నేను కాల్ చేశాను, ఇద్దరికీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట, రాలేమో అన్నారు అంది పార్వతి. అవును, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, అందుకేగా నీకు కష్టం మీద లీవ్ దొరికింది అంది లక్ష్మి. శ్రీనుకి తెలిస్తే బాగుండును. కూతురు ఇంత గొప్ప పొజిషన్ అంటే అతను కూడా సంతోషిస్తాడు అన్నాడు వాసు. మాట్లాడకుండా ఉండిపోయింది పార్వతి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలుస్తుంది. ఒకటే ఆఫీస్ కదా అంది లక్ష్మి. నీ మొహం, అతను ఎక్కడా చేస్తున్నాడో
ఇక్కడ చేస్తుంటే తెలియవచ్చు అన్నాడు. వాళ్ళ ముందు మన పిల్ల గొప్పగా బ్రతకాలి, అది వాళ్ళు చూడాలి, అదే నా కోరిక అంది లక్ష్మి. ఆ గడియలు కొన్ని గంటల్లో రాబోతున్నాయి అని ఆవిడకు తెలియదు. సుప్రజ 5 అయ్యేసరికి వచ్చేసింది. ఏంటి మీరు ఇంకా ఇలానే ఉన్నారు, రెడీ అవ్వండి, నేను తెచ్చిన బట్టలే వేసుకోండి ప్లీజ్, దీనికోసమే కొన్నాను అంది సుప్రజ. ఎప్పుడూ లేనిది ఏదో కనిపిస్తుంది నీ ఫేస్లో, సడన్గా ఎవరికీ చెప్పకుండా పార్టీ ప్లాన్ ఇవన్నీ నాకు ఏదో అనిపిస్తుంది అంది పార్వతి. నీకు అలాంటి అనుమానం ఏమీ వద్దు, పార్టీకి ఫ్యామిలీస్తో వస్తున్నారు, అందుకే కొంచెం ఎక్కువ శ్రద్ధ అంతే అంది సుప్రజ. రెడీ అయ్యి పార్వతి రూమ్కి వచ్చింది సుప్రజ. ఎలా ఉన్నాను అంది. కాటన్ సారీలో వయసుకు మించిన పెద్దరికం కనిపిస్తోంది, చాలా హుందాగా ఉంది. నీకేంరా నా బంగారానివి, బొమ్మలా ముద్దుగా ఉన్నావు అంది పార్వతి. సుప్రజని చూస్తూనే లక్ష్మి, దీనికి మంచి జోడీ చూడాలి, నాకు పెళ్ళికూతురిలా కనిపిస్తున్నావు అంది. అమ్మో పెళ్ళే అంది సుప్రజ. అందరూ ఒకేలాగా ఉంటారా, నీకు నీ మనసు అర్థం చేసుకునే భర్త దొరుకుతాడు అంది పార్వతి. అమ్మా ఎవరో వచ్చారు, కూర్చోమన్నాను అంది కుమారి. నేను వెళ్తున్నాను, మీరు కూడా రెడీ అయ్యి రండి అని సుప్రజ వెళ్ళింది. పార్వతి చీర మార్చుకుని కూర్చుంది. లక్ష్మి వచ్చి పార్వతిని ఎవరు వచ్చారో చూడు అని కింద సోఫాలో కూర్చున్న వాళ్ళని చూపిస్తుంది. సుప్రజ ఎదురుగా ఉన్న వ్యక్తిపై పడింది దృష్టి. నవ్వుతూ మాట్లాడుతున్నాడు సుప్రజతో. అదే నవ్వు ఆ వ్యక్తిని పోల్చడానికి ఎక్కువ టైం పట్టలేదు. అతని పక్కన 2 అమ్మాయిలు, ఒక ఆవిడ భార్య అయ్యి ఉండొచ్చు, ఆ పక్కన ఒక ముసలావిడ, మావయ్య గారు కాలం చేసి ఉంటారు, బోసి నుదురుతో ఉంది. వాళ్ళంతా సుప్రజతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అవే నవ్వులు. తప్పుడు నవ్వు జనాన్ని మోసం చేస్తుంది. వెనుతిరిగి తన రూమ్కి వచ్చేసింది పార్వతి. సుప్రజకి తెలుసా అతని తండ్రి అని, కావాలనే పిలిచిందా ఆలోచిస్తుంది పార్వతి. ఏం చేద్దాం, కిందికి వెళ్దామా లేక వాళ్ళకి కనపడకుండా ఉండిపోదామా అంది లక్ష్మి. మనం ఎందుకు భయపడాలి అమ్మా, తప్పు చేసింది వాళ్ళు అంది సుప్రజ లోపలికి వస్తూ. నీకెలా తెలుసు అతనే అని ఆగిపోయింది పార్వతి. మీ ఇద్దరి పెళ్లి ఫోటో పెద్దమ్మ ఇంట్లో చూశాను అంది సుప్రజ. అంటే ఇప్పుడు అతనిపై కక్ష సాధింపు పనులు చేస్తావా, నేను కోరుకుంది అది కాదు అంది పార్వతి. అమ్మా నేను నీ కూతుర్ని, నీ కూతురా నేనా అని అతను అన్నప్పుడు నా కూతురే అని బయటికి వచ్చేశావు. అప్పుడే ఆడపిల్ల అని వద్దు అంటున్నాడు అని కేసు పెడితే అతని ఉద్యోగం పోయి ఓచలు లెక్క పెట్టేవాడు, కానీ నువ్వు ఆ పని చెయ్యలేదు, క్షమించి వదిలేశావు అంది సుప్రజ. వదలకు సుప్రజ, అతని తప్పు అతను తెలుసుకునేలా చెయ్యి అంది లక్ష్మి. చెయ్యాల్సినదంతా ఆ భగవంతుడు ఎప్పుడో చేశాడు, ఇప్పటికీ అతను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఎలాగో తెలియాలి అంటే రండి, మీకే అర్థమవుతుంది అంది సుప్రజ. ముందు నువ్వు చెప్పు, ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెబుతాను అంది పార్వతి. అతనికి కూతురు పుట్టినప్పుడు భార్యని హింస పెడుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆ తరువాత ఏమైందో తెలియదు, ఆమె కేసు వాపస్ తీసుకుందట. అప్పటి నుండి ఆవిడ పీల్చమంటేనే గాలి అయినా పీల్చాలి. శాలరీ రోజు కూడా ఆవిడ ఆఫీస్కి వచ్చి తీసుకునేదట. ఇప్పుడంటే ఆన్లైన్ అనుకో, అతని తల్లి కూడా ఆవిడ చెప్పినట్టే వినాలి. ఒకసారి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది అంది సుప్రజ. ఇవన్నీ నీకెలా తెలుసు అంది పార్వతి. ఆఫీస్లో అందరూ అతనిని లోకుగా చూస్తారు. అతని గురించి టాపిక్ వస్తే మనం అడగకపోయినా అన్నీ చెబుతారు, కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం మనిద్దరి గురించే అంది సుప్రజ. అందరూ కింద పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. శ్రీను మాట్లాడుతూ, ఆడపిల్ల అని లోగోగా చూసేవారికి మీ అమ్మానాన్నల్ని చూపించాలి, నువ్వు వారికి జన్మించడం వారి అదృష్టం అన్నాడు. సుప్రజ గారు, మీ అమ్మానాన్నల్ని మాకు పరిచయం చెయ్యరా అన్నారు ఒక ఎంప్లాయ్. శ్రీనుని దబాయిస్తుంది. కన్న పిల్లల ముందు పరాయి వాళ్ల పిల్లని పొగుడుతున్నారే, సిగ్గులేదు అంటూ ఆవిడ అందరికీ వినపడేలానే తప్పకుండా చేస్తాను అని పార్వతిని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళి, మా అమ్మ పార్వతి సైన్స్ టీచర్, ఆడపిల్లని నష్ట జాతకురాలని అని అత్త ఇంటివాళ్ళు నన్ను వదిలేయమంటే నా కోసం అందరినీ వదులుకొని నన్ను ఇంతదాన్ని చేసింది. నేను చిన్నప్పుడు నాన్న కావాలి అని ఏడుస్తుంటే మీ నాన్న నిన్ను వద్దు అన్నాడు అని చెప్పలేక
తన అమ్మానాన్నలను నా అమ్మానాన్నలు అని చెప్పింది. అలా నాకు ఏ లోటు లేకుండా పెంచింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి పుట్టింది ఆడా మగ అని కాదు ఆలోచించాల్సింది, వాళ్లను ప్రయోజకులను ఎలా చెయ్యాలి అని. ఎదిగే కొద్దీ వారి ఇష్టాలు తెలుసుకుని వారికి మార్గనిర్దేశకులుగా ఉండాలి. ఒక తోటమాలి తోటలోని పూలను లెక్కించండి అని కూర్చోడు, అవి అలా విరబూయడానికి అతని సహకారం అందిస్తాడు. ఆ తోటను చూసి పొంగిపోతాడు. తల్లి తండ్రి మార్గనిర్దేశకులుగా ఉంటే ఆ పిల్లలు 10 మందికి ఉపయోగపడేవారిగా ఉంటారు అంది సుప్రజ. అక్కడంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీను అతని తల్లి సిగ్గుతో తల వంచుకున్నారు ఇద్దరూ. ఇక్కడ ఎవరో చెప్పినట్టు నీలాంటి కూతురు ఉండడం నా అదృష్టం అంది పార్వతి. అమ్మలందరూ పార్వతి గారిలా ఉంటే పిల్లలందరూ అదృష్టవంతులే అన్నారు అక్కడికి వచ్చినవారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.